పేదరికం నిర్మూలించుకోవాలి అనేది లక్ష్యం ఉంది కదా. పేదరికం ఎందుకు పేదలైపోతున్నారు అనేది మనం గ్రహించుకుంటే, స్వతంత్రం వచ్చిన ఇప్పుడు వరకు కూడా అనేక రకాలైన పథకాల ప్రభుత్వము పేదలను ఉద్దేశించి, గ్రామీణ ప్రాంతాలను ఉద్దేశించి అనేక రకాల పథకాలు పెడుతున్నప్పుడు కూడా ఆ పథకాలు అనేది కూడా ప్రజలకి పూర్తి స్థాయిలో చేరువవ్వట్లేదు. ప్రజలు ఎవరైతే గ్రామీణ ప్రజలు ఎవరైతే గ్రామస్తులు వారు పేదవారు ఎక్కువ మరి అలాగే పేదవారికి ఉండిపోతున్నారు. దానికి కారణము పేదరిక నిర్వహించడంతో పాటు వలసలు ఏదైతే మనకి ఉదాహరణకి నాటు చేస్తున్నారు, కలుపు చేస్తున్నారు, మిరప చేస్తున్నారు జరుగుతున్నాయి కదా. ఈ పరిష్కారంలోనే గతంలో 25 సంవత్సరాల క్రితం 20 పనిచేస్తున్నారు అక్కడ. అంటే కట్టా ఓటా ఓట కట్టుకొని వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పనులు దాటుతుందో లేకపోతే అప్పుడు ఆ ఓటర్ కాడ కానీ ఇళ్ళ కాడ కానీ పెద్దవాళ్ళు పనికి వెళ్తే చిన్నపిల్లలు సొంత మానేసి అప్పుడు వారు ఇంటి కాపురం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడేది. అవునా కదా. అక్కడ 20 రోజులు 15 రోజులు అక్కడ ఉండి ఆ డబ్బులు తీసుకొచ్చి